హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా దగ్గర ఉన్న నా ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ అండి. చాలామంది నా ప్రీవియస్ వీడియోస్ ఏవైతే చూస్తుంటారో దాంట్లో కొంతమంది అడగడం జరిగింది, మీ ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఏదైనా ఉంటే చూపించండి అని. అలా ఎందుకు అడిగారో చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఎక్కువ ఇప్పటివరకు చేసిన వీడియోస్లోనే కాదు, బయట కూడా నేను ఎక్కువ ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీనే వేసుకుంటాను. ఎందుకో నాకు తెలీదు, ఇప్పుడేనే కాదు, నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు టైం నుంచి నేను చాలా మటుకు ఎక్కువ ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీనే వాడతాను. మేబీ బికాజ్ దాంట్లో ఉండే ఆ ఎథ్నిసిటీ కానివ్వండి, నాకు ఆ ట్రెడిషనల్ బంజారా వర్క్, ఆ ట్రైబల్ లుక్ ఉన్న ఇయర్ రింగ్స్ అవన్నీ నాకు చాలా ఇష్టం. సో ఈరోజు నేను మీతో నా దగ్గర ఉన్న నా ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీరు నా వీడియోస్ ఇప్పుడు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ పక్కనే ఉంటుంది, అది నొక్కేయండి. నేను ఫ్యూచర్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో లెట్ మీ స్టార్ట్ విత్ మై ఫేవరెట్ అండి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. నేను యాక్చువల్గా సల్వార్ అయినా సరే, కుర్తీస్ అయినా సరే, ఏదైనా ట్రెడిషనల్గా వేసుకుంటే ఫస్ట్ నేను ఇదే పెట్టుకొని చూస్తాను. ఇదే మోస్ట్లీ ఇదే మ్యాచ్ అవుతుంది. చాలా మటుకు ఇదే వేసుకుంటాను కూడా. ఏదో ఇంకా మరీ రొటీన్ అయిపోతుందని తప్ప దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఇవి ఆల్మోస్ట్ ఒక 10 years ఓల్డ్ అండి. నేను అప్పటి నుంచి కమ్మలు పెట్టుకుంటుంటాను. చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి అండ్ మంచి పెద్ద సైజే ఉంటాయి. మధ్యలో చిన్న మిర్రర్ వచ్చి ఉంటుంది అని చూసారు కదా. డైమండ్ షేప్ వచ్చేసి చిన్న మిర్రర్ వచ్చేసి కింద మువ్వలు అండ్ కింద ఒక చిన్న పెద్ద బాలే. ఇది యాక్చువల్గా పెద్ద బాల్ వచ్చేసి మళ్ళీ కింద చిన్న చిన్న మువ్వలు. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్కి సెట్ అయిపోతుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక 10 years ఓల్డ్. నా దగ్గర ఉన్న కలెక్షన్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఉన్నవే ఎక్కువ ఉన్నాయండి. కొత్తగా రీసెంట్గా తీసుకునే కొన్ని తక్కువే, ఎందుకంటే నేను కొంచెం జాగ్రత్తగానే వాడతాను అండ్ ఎక్కువ ఖరాబ్ కావంటారు కదా, అలా అనమాట. సో చూసారు కదా. నెక్స్ట్ విల్ గో విత్ దిస్ వన్. ఇవి వచ్చేసి మళ్ళీ పెద్దవే అండి. మంచి ఇయర్ రింగ్స్, పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్, మంచి సైజులోనే ఉంటాయి. పెట్టుకుంటే మంచి డ్రెస్సెస్ పైకి, అవి కుర్తీస్ పైకి చాలా బాగా సెట్ అవుతాయి. దీంట్లో కూడా మనకి మిర్రర్స్ ఉంటాయి. 2 mirrors ఇచ్చారు. ఇక్కడ డ్రాప్ షేప్లో ఒక మిర్రర్, మళ్ళీ రివర్స్ డ్రాప్ షేప్లో ఒక మిర్రర్. మంచిగా ఇట్లా మంచి మువ్వలు పైన చూస్తున్నారు కదా. మంచి ట్రైబల్ డిజైన్ ఉన్న ఇయర్ రింగ్స్. ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ లెంత్ కూడా చాలా బాగుంటుంది. నాకు కొంచెం లాంగ్ ఉంటేనే నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో నాకు కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ ఇవి కూడా రీసెంట్గానే కొన్నాను. ఐ థింక్ ఐ పర్చేస్ దిస్ ఫర్ లైక్ 30 or 40 rupees అండి. అంత అఫోర్డబుల్గా ఉంటాయి ఆక్సిడైజ్ సిల్వర్ ఇయర్ రింగ్స్, అది అందరికీ తెలిసిందే. వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఏంటంటే ఇది అఫోర్డ్ చేయడానికి చాలా ఈజీ. చాలామందికి అందరూ కొనుక్కునే రేంజ్లోనే ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ డ్రెస్సెస్ పైకైనా, కుర్తీస్ పైకైనా ఎట్లా వేసుకున్నా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం బంజారా ఇయర్ రింగ్స్ లాగా ఉంటాయి. మంచిగా పెద్ద డైమండ్ షేప్లో మిర్రర్ వస్తుంది కదా. డైమండ్ షేప్లో మిర్రర్ వచ్చేసి కింద అన్ని గజ్జలు వచ్చేసాయి. పెట్టుకుంటే కూడా బాగుంటుంది. పెద్దగా ఉంటాయి. మోస్ట్లీ నా కలెక్షన్స్లో కొంచెం పెద్దగానే కనిపిస్తాయి మీకు. కొంచెం చిన్నగా ఉన్నాయి, నేను తక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకు కొంచెం పెద్దగా ఉన్న ఇయర్ రింగ్స్ అలా ఉంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను పెట్టుకున్న కమ్మలు కూడా చూసారు కదా, ఇవి కూడా ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీనే అండి. మీరు చూసినట్లయితే చాలా బాగుంటాయి. సైజ్ కూడా చాలా కొంచెం పొడుగ్గా లాంగ్గా ఉంటాయి. ఎందుకంటే హ్యాంగింగ్స్ అంటేనే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానని చెప్పాను కదా. ఇది వచ్చేసి మంచి ట్రెడిషనల్ బంజారా లుక్ ఉన్న ఇయర్ రింగ్స్ అండి. నాకు కొంచెం ఆ ట్రెడిషనల్ బంజారా లుక్ ఉన్నవి ఇష్టం అని కూడా చెప్పాను కదా మీకు ముందే. ఇలా దీంట్లో వచ్చేసి మంచి బ్లాక్ కలర్ క్రిస్టల్ ఫ్లాట్ బీడ్ స్టిక్ చేసి ఉంది దీనికి. అండ్ ఇక్కడ చూసారు కదా ఆక్సిడైజ్ సిల్వర్ బీడ్సే పెద్ద వచ్చేసి మళ్ళీ కింద మళ్ళీ బ్లాక్ అండ్ రెడ్ కలర్ బీడ్స్ ఇచ్చేసి కింద మళ్ళీ మువ్వలు ఇచ్చారు. ఇవి చూడడానికి ఇంత పెద్దగా ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్. అదే ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీలో ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్లో వచ్చేస్తాయి. చూడడానికి పెద్దగా ఉన్న
మంచి లైట్ వెయిట్లో వస్తాయి అండ్ ఎట్ ద సేమ్ టైం లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా నేను సెట్ లాగా తీసుకున్నాను అనమాట. ఈ కమ్మలకి యాక్చువల్గా నెక్లెస్ కూడా వస్తుందండి. దిస్ ఈజ్ ద నెక్లెస్. ఇది వచ్చేసి మంచి బంజారా వర్క్, ట్రెడిషనల్ బంజారా వర్క్ ఉన్న నెక్లెస్. చూడడానికి చాలా బాగుంటుంది, హెవీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మంచి ఆక్సిడైజ్ సిల్వర్ బీడ్స్ వచ్చేసేసి మంచి ఆక్సిడైజ్ సిల్వర్ రింగ్స్ లాగా వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ బీడ్స్, మళ్ళీ రెడ్ కలర్ బీడ్స్, మళ్ళీ ఆక్సిడైజ్ సిల్వర్ బీడ్స్, మళ్ళీ బ్లాక్ రెడ్ అలా కాంట్రాస్ట్ ఇస్తూ వచ్చారు. అండ్ కింద పెండెంట్ చూసినట్లయితే చాలా పెద్ద పెండెంట్. ఇది మంచిగా దాండియా టైంలో ఆ టైంలో వేసుకుంటే అయితే కరెక్ట్ సెట్ ఇది ఆ టైంలో వేసుకోవడానికి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ శారీస్ అలాంటివి వేసుకున్నప్పుడు ఇలా వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ పెండెంట్కి కూడా చూడండి అన్నీ ఇలా కుందన్స్ మంచి మంచి పోల్కీస్ లాగా ఇచ్చారు. అండ్ అగైన్ మళ్ళీ కింద మొత్తము ఇలా హ్యాంగింగ్స్లో బ్లాక్ బీడ్స్, రెడ్ బీడ్స్ అండ్ మళ్ళీ అలాగే ఆక్సిడైజ్ సిల్వర్ బీడ్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా లైట్ వెయిటే ఉంది, కానీ చూడ్డానికి కనబడే అంత పెద్ద వెయిట్ ఏం లేదు. దీన్ని చూసి ఇలా పట్టుకుంటే చాలా లైట్ వెయిటే ఉంది కదా అని అనిపిస్తుంది అనమాట. వేసుకుంటే కూడా బాగుంటుంది. అండ్ శారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి, లేకపోతే నేను చెప్పాను కదా దాండియా టైంలో ఆ టైంలో వేసుకుంటే అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట ఈ నెక్లెస్. అండ్ దానికి మ్యాచింగ్ వచ్చాయన్నమాట ఈ కమ్ములో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి ఇలా ఫ్లవర్ వచ్చేసి దాని కింద నెలవంక అంటారు కదా అలా ఇచ్చేసి చుట్టూ కార్వింగ్ ఇచ్చారు. అండ్ అలాగే కింద బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా అవి హ్యాంగింగ్ ఇచ్చారు. పైన ఏదైతుందో కింద కూడా సేమ్ అదే ఉంది. ఇది మంచి మనకి ట్రెడిషనల్ అనే కాదు, మామూలు జీన్స్ టాప్స్ అలా వేసుకున్నప్పుడు కూడా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే బీడ్స్ అండ్ కొంచెం ఇండో వెస్ట్రన్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా పెట్టుకుంటే బాగుంటుంది. లాంగ్ ఇయర్ రింగ్స్ చూడడానికి బాగుంటుంది. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే క్రాఫ్ట్మెన్షిప్ చాలా బాగుంది. ఇది చూసినట్టయితే మనం కార్వింగ్ అదంతా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ పెట్టుకుంటే లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న పీకాక్ బుట్టాలు అంటారు కదా, చిన్న బుట్టాలు ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీలో చిన్న బుట్టాలు. పైన పీకాక్ వచ్చేస్తుంది అండ్ కింద చిన్న బుట్ట. దీనిలో చాలా చాలా సైజెస్ ఉంటాయి, బట్ ఐ ఫెల్ దిస్ ఇస్ క్యూట్. కొంచెం చూడ్డానికి క్యూట్గా ఉంటుంది కదా పెట్టుకుంటే కూడా, అందుకని ఇలా తీసుకున్నాను చిన్న సైజులో. ఇది కూడా బాగుంటుంది, కుర్తీస్ అలా వేసుకుని సింపుల్గా రెడీ అయినప్పుడు వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇందులోనే ఇంకొక వెరైటీ ఫ్లవర్ కమలం అంటారు కదా, పైన కమలం లాగా వచ్చేసి మళ్ళీ కింద బుట్ట. ఇది దానంతా చిన్నగా ఉండదు, ఇది మీడియం సైజ్ బుట్ట లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా అలాగే మళ్ళీ కుర్తీస్ దానిపైకి ట్రెడిషనల్గా బాగా సెట్ అవుతుంది. శారీస్ పైకి అలా కూడా బాగుంటుంది. బుట్టలోనే ఇంకొక వెరైటీ, ఇది కొంచెం టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో ఉంటుందన్నమాట. పైన వినాయకుడు ఉంటాడు అండ్ కింద మళ్ళీ బుట్ట, వినాయకుడు కూర్చున్నట్లుగా మంచిగా చూసారు కదా, అదంతా బాగుంటుంది చెక్కనం అదంతా. అండ్ అలాగే కింద బుట్ట. ఇది కొంచెం లాంగ్ ఉంటుంది, మరీ అంత పెద్దగా ఉండవు. వేరే ఇయర్ రింగ్స్ చూపించాను కదా అంత పెద్దగా ఉండవు, మరీ చిన్నగా కూడా ఉండవు. మీడియం సైజ్ లైక్ 1.5 ఇంచ్ వరకు ఉంటుంది ఇది. అండ్ బుట్టల్లోనే ఇంకొక వెరైటీ, ఇది వచ్చేసి మళ్ళీ బంజారా స్టైల్. బంజారా స్టైల్ అంటే బేసిక్గా మిర్రర్స్ అలా వస్తే బంజారా స్టైల్ అంటారు. ఇది చూసారు కదా ఇలా ఉంటుంది, మధ్యలో డ్రాప్ షేప్లో మిర్రర్ వచ్చింది. అండ్ అలాగే కింద బుట్ట ఏదైతే ఉందో దాని చుట్టూ డ్రాప్ షేప్స్, చిన్న చిన్న డ్రాప్ షేప్ మిర్రర్స్ ఉన్నాయి. అండ్ కింద మువ్వలు ఉన్నాయి. డ్రాప్ షేప్ డిజైనే ఉంది పైన, చెవు మొత్తం కవర్ అవుతుంది అనమాట పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా కుర్తీస్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి ఆక్సిడైజ్ సిల్వర్ ఇయర్ రింగ్స్. ఎందుకంటే చాలా డిజైన్స్ ఉంటాయి, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా ఆఫీస్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా తొందరగా పెట్టేసుకొని వెళ్ళిపోయేలాగా ఉంటే చాలా బెటర్. అండ్ ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ ఈజ్ వన్ ఆఫ్ దట్ కైండ్. నేను కూడా కాలేజ్కి వెళ్ళే టైంలో చాలా ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీనే వేసుకునేదాన్ని. అండ్ కాలేజ్ టైం అంటే నాకు గుర్తొచ్చింది, దిస్ వన్ ఐ వాంట్ టు షేర్.
ఇయర్ రింగ్స్ వచ్చేసి దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ 14 years ఓల్డ్ అండి. ఇది నేను 2006 నా బర్త్డే కానీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న కమ్మలు ఇవి. నాకు చాలా గుర్తు. అప్పటి కమ్మలు ఇప్పటి వరకు కూడా అలా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అప్పట్లో ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ నాకు తెలిసి చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు. బట్ నేనైతే అప్పటి నుంచి చాలా ఇష్టంగా కొనుక్కుంటున్న కమ్మలు ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ. డిజైన్స్ అయినా కానీ నేను చెప్పాను కదా, నాకు ట్రైబల్ లుక్ ఉన్న ఇయర్ రింగ్స్ చాలా నచ్చుతాయని. ఇది వచ్చేసి 14 years ఓల్డ్ అండి. చూస్తున్నారు కదా, అవి ఏం ఖరాబ్ కావు, నల్లగా కావు, అండ్ అట్ ద సేమ్ టైం అలాగే ఉంటాయి బ్యూటిఫుల్గా. ఇవైతే మంచి ఇండో వెస్ట్రన్ స్టైల్ అండి. సో మనం జీన్స్, టాప్స్, ఫ్రాక్స్ అలా ఏదైనా వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. ఇదైతే సింపుల్, ఏం లేదు దీంట్లో, చాలా సింపుల్ డిజైన్, సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ డిజైన్. ఇలా రోజ్ లాగా, లేయర్స్ లాగా సైజెస్ చిన్నగా అవుతూ వచ్చాయి. చూస్తున్నారు కదా, పెట్టుకుంటే కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మళ్ళీ ఇంకొక సింపుల్ ఇయర్ రింగ్స్ అండి. ఏదైనా మెరూన్ కలర్, రెడ్ కలర్ మ్యాచింగ్ అవ్వాలనుకుంటే వేసుకుంటాను. ఇలా ఏం లేదు, జస్ట్ ఓవల్ షేప్లో ఇచ్చేసి మధ్యలో ఒక మంచి రెడ్ క్రిస్టల్ ఇచ్చారు. అండ్ చుట్టూ వచ్చేసి ఇలా రఫ్ కార్వింగ్ లాగా ఇచ్చారు, జస్ట్ ఇట్లా డాట్స్ లాగా. అండ్ పైన వచ్చేసి హ్యాంగింగ్ ఇచ్చారు. పెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది అండ్ మ్యాచింగ్ వాటికైతే బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఇంకొక సింపుల్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి, లైట్ వెయిట్. అంటే ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ చాలా మటుకు లైట్ వెయిటే ఉంటాయి. అంటే నా దగ్గర ఉన్నవి అయితే చాలా మటుకు లైట్ వెయిటే. సో ఇది కూడా మంచి జీన్స్ పైకి అలా వేసుకుంటే కూడా బాగుంటుంది, క్యాజువల్గా వేసుకుంటే కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ డిజైన్. ఇది కింద హార్ట్ షేప్లో ఉంటుంది అండ్ పైన ఏమో ఇన్వర్టెడ్ హార్ట్ లాగా ఇచ్చారు. పైన చిన్నగా ఇన్వర్టెడ్ హార్ట్ అండ్ కింద పెద్ద హార్ట్ లాగా ఉంటుంది. ఏం లేదు, జస్ట్ హార్ట్ అండ్ చుట్టూ ఇలా అల్లకం లాగా ఇచ్చారు అంతే. సింపుల్ డిజైన్స్ నాకు కొంచెం చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే చూడడానికి సింపుల్గా ఉన్నా అది వేసుకుంటేనే ఎన్హాన్స్ అవుతుంటుంది ఒక్కొక్కసారి, అందుకనే నేను అలా ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చాలా పాతవి. ఐ థింక్ దే ఆర్ లైక్ 10 years ఓల్డ్. నా దగ్గర చాలా ఓల్డ్ కలెక్షన్, చాలా ఎక్కువ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్, ఔల్ షేప్లో. అప్పట్లో ఇది తీసుకుంటే ఏంటి ఇలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయని అన్నారు చాలామంది. బట్ ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 10 years ఓల్డ్. ఔల్ చూసారు కదా, ఔల్ వచ్చేసి కింద దీంట్లో మంచిగా క్రిస్టల్ స్టోన్స్ లాగా ఇచ్చారు, డిఫరెంట్ కలర్స్. అండ్ మళ్ళీ ఇక్కడ ముక్కు దగ్గర బ్లాక్ కలర్ క్రిస్టల్ ఇచ్చేసి కంటి దగ్గర కూడా అటు ఇటు క్రిస్టల్, బ్లాక్ క్రిస్టల్. చూడ్డానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యూనిక్ పీస్ అండి. అగైన్ పీకాక్స్. మనం ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీలో చూసినట్లయితే పీకాక్ డిజైన్స్ చాలా ఉంటాయి, ఎన్నో డిఫరెంట్ రకాలు ఉంటాయి. కాకపోతే పీకాక్ని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా పీకాక్ వచ్చేసి కింద మంచిగా ఒక ఇట్లా చూస్తున్నారు కదా, ఒక బ్రిక్ డిజైన్ లాగా వచ్చేసి దానిపైన మళ్ళీ చెక్కనం వచ్చేసింది. ఫ్లవర్ వచ్చేసి మంచి లీవ్స్, అటు ఇటు లీవ్స్ వచ్చాయి. సో అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఎక్కడైతే కనెక్ట్ అయిందో అక్కడ మళ్ళీ బీడ్స్ వేయడం జరిగింది, కలర్ఫుల్ బీడ్స్. అండ్ అదే 3 layers బీడ్స్ ఇచ్చారు అండ్ మధ్యలో బ్రిక్ డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసి పీకాక్ వచ్చేసింది. ఇది ఇలా కలర్ఫుల్ ఉంది కాబట్టి ఏ డ్రెస్ పైకి వేసుకున్న మ్యాచ్ అయిపోతుంది, మల్టీ కలర్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అది. అండ్ ఏదైనా బ్లాక్ డ్రెస్, లేకపోతే నేనైతే బ్లాక్ డ్రెస్లో ఇది వేసుకున్నాను, అప్పుడు చాలా బాగా సెట్ అయింది. మీరు కూడా డెఫినెట్గా మల్టీ కలర్ ఉంటే బ్లాక్ పైన ఎక్కువ సెట్ అవుతుంది, అలా ట్రై చేయండి. లేకపోతే ఏ డ్రెస్కైనా బాగుంటుంది, ఎందుకంటే అన్ని కలర్స్ మల్టీ కలర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్. ఇది కూడా బంజారా స్టైల్లోనే ఉందండి. దీనిలో మధ్యలో ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు డ్రాప్ షేప్లో. పైన చూస్తున్నారు కదా, జస్ట్ ఇట్లా పిరమిడ్ లాగా ఇచ్చారు. కింద డ్రాప్ షేప్ వచ్చేసి దాని చుట్టూ ఇలా జస్ట్ అల్లకంలా కూడా కాదు,
జస్ట్ జాలీ వర్క్ లాగా, జాలీ డిజైన్ లాగా వచ్చేసి కింద మువ్వలు ఇచ్చారు. సింపుల్ కుర్తీస్ పైన అలా వేసుకుంటే బాగుంటుంది. అన్నీ ఆల్మోస్ట్ హ్యాంగింగ్సే ఉన్నాయి నా దగ్గర ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీలో. నా దగ్గర యాక్చువల్గా ఇంకా చాలా ఎక్కువ కలెక్షనే ఉండింది ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ, బట్ చాలా మటుకు ఇండియాలో ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నవి అయితే నేను చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి స్టడ్స్ అండి. చూస్తున్నారు కదా, చెవు మొత్తం మంచిగా కవర్ అవుతుంది. అన్ని ఫ్లవర్స్ అండి, అన్ని డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఫ్లవర్స్, ఒక క్లస్టర్ లాగా ఉందన్నమాట. ఈ కమ్మ పెట్టుకుంటే చెవు మొత్తం మంచిగా కవర్ అవుతుంది. అండ్ చాలా మంచి సెక్యూర్గా కూడా ఉంటుందన్నమాట వెనక పెట్టుకోవడానికి. అదంతా ఇలా ఉంటుంది కమ్మ, అన్నిటిపైకి బాగా సెట్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా ఊరికే హ్యాంగింగ్స్ వేసుకోవడం అంత ఇష్టం ఉండదు, జస్ట్ ఇలా స్టడ్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్న టైంలో పెట్టుకుంటాను. కాకపోతే నేను చాలా ఎక్కువ హ్యాంగింగ్సే వాడతాను. సో స్టడ్స్ పెట్టుకోవడం తక్కువే, అందుకే నా దగ్గర ఒకటే పేరు ఉంది స్టడ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఐ వాంట్ టు షేర్ నా దగ్గర ఉన్న ఆక్సిడైజ్ సిల్వర్ ఫింగర్ రింగ్ అనమాట. ఇది ఇట్స్ లైక్ ఏమంటారు, వన్ ఆఫ్ ఎ కైండ్ రింగ్ లాగా ఉంటుంది. చూడడానికి బాగుంటుంది. మధ్యలో ఇలా ఎనామిల్ ఫిల్ వచ్చేసి, అది కూడా బ్లూ కలర్, అది టర్కాయిస్ బ్లూ అంటారు కదా, ఆ కలర్లో వచ్చింది. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ నాకు ఇలాంటి కలెక్షన్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర వేరే కూడా ఉన్నాయి ఇలాంటివి, బట్ ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీలో, ఆక్సిడైజ్ సిల్వర్లో అయితే ఇది ఒకటే ఉంది. ఇట్ లుక్స్ లైక్ వన్ ఆఫ్ ఎ కైండ్ పీస్ అనమాట. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. జీన్స్ పైనకైనా, మామూలు కుర్తీస్ పైకైనా, మనం ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటాం కదా, దానికి కూడా మ్యాచింగ్ చాలా బాగుంటుంది. చూసినట్లయితే సో ఇదండి నా ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు డెఫినెట్గా కమెంట్ బాక్స్లో రాయండి. నేను ఐ విల్ కీప్ ఎ నోట్ ఆఫ్ దెమ్. అండ్ మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో రాయండి. నేను మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్కి రిప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. పిల్లలతో కొంచెం కష్టం అవుతుంది, బట్ ఐ డెఫినెట్లీ ట్రై టు రిప్లై టు ఆల్ ది కమెంట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. ఒకవేళ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కేయండి. సో ఫ్యూచర్లో నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.